యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఏజ్‌కి తగ్గట్టు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే పర్లేదు. మరి మీ ఏజ్‌కి డబల్ అన్న టైప్‌లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే యాక్చువల్‌గా నా ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ సార్. అంటే నేను యాక్చువల్ ఏంటంటే సార్ ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. సో నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా, ఓకే మనం రొటీన్‌గా లైఫ్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి. ఈ మోతివార్ లవ్ స్టోరీలో మీ గెటప్ అన్నీ చూసిన తర్వాత మీరే చేశారని చెప్పేసి మాత్రం గుర్తుపట్టిండారుగా. ఆ స్పెషల్గా నాకే ఇవ్వాలని లేదు ఆ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్ కనుక నేను చేయకపోతే ఇవాళ ప్రపంచానికి చిరుత బాలరాజు అనేటోడు ఎవడో తెలియదు. ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం వల్లే నేను ఇవాళ మీ ముందు వచ్చి కూర్చున్నాను. ఒక అనామకుని వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు. మరి మీరు ఆర్టిస్ట్గా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ పరంగా కాకుండా అవమానాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? సక్సెస్ రాకన్నా ముందు ఆర్టిస్ట్ని చూసే ధోరణి వేరేలా ఉంటుంది, సక్సెస్ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ చూసే ధోరణి వేరేలా ఉంటుంది. డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు ఎంతసేపు నా వర్క్ కావాలని చూస్తాను, ఎదుటోడి పెయిన్ గురించి నేను ఆలోచించాను. మరి ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా కానీ మీరు బాగా బాధపడి ఏడిచి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్న సందర్భం ఏదైనా ఉందా? మా అమ్మ నాకు ఎంత సపోర్ట్ చేసేదంటే, అరే ఊర్లో అందరూ ఏదో జాబ్ అని ట్రై చేస్తున్నారు, నా కొడుకు మాత్రం ఏదో డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తున్నాడు కదా అని. వాళ్ళు ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాలేదు. వాళ్ళ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు లేదు. అది మాత్రం లైఫ్లో ఒక తీరని ఒక ఎమోషన్ అనమాట. ఒక్కోసారి ఎట్లుంటుందంటే, రాఖీ కట్టినప్పుడు నా దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళ డబ్బులు వేసుకొని మా అన్న చీరిపించిందని డబ్బులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా వాళ్ళ హస్బెండ్ల దగ్గర చెప్పుకునే రోజు. సో అట్లాంటి సిస్టర్స్ దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, చాలామంది కూడా మూవీ ఆర్టిస్ట్ అవ్వాలని చూస్తుంటాం. కాకపోతే ఇక్కడ నేను తీసుకొచ్చిన ఎవరైతే ఉన్నారో గెస్ట్ ఫస్ట్ ఆర్టిస్ట్గా మాత్రం రాలేదు. తన జర్నీ అనేది కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మొదలయ్యి కొన్ని సీరియల్స్కి కూడా డైరెక్టర్గా వర్క్ చేసి దెన్ లేటర్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు. ఈ జర్నీ అనేది కూడా చూస్తూ ఉంటే ఆర్టిస్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు ఏమీ అనిపించలేదు కదా, అనిపించదు. మరి ఏంటి అసలు ఎలా మారారు ఏంటి అనేది మాటలు అనేది కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, బాలరాజు గారు. రీసెంట్గా రిలీజ్ అయిన మోతివార్ లవ్ స్టోరీలో రాముల తాతగా కూడా యాక్ట్ చేసి మనందరినీ కూడా మెప్పించారు. మరి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మీకు ఇంకా ఎంత 70-80 సంవత్సరాలు ఉంటాయేమో అనుకుంటే మీరేంటి ఇంత యంగ్గా కలర్ వేసుకొని వచ్చారా లేదా నార్మల్గా వచ్చారా? అంటే యాక్చువల్గా నా ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ సార్. ఓకే. ఆ 70 సంవత్సరాల క్యారెక్టర్ చేయడానికి ఏంటంటే, ఆ డైరెక్టర్ గారికి నా మొహం చూసి ఏం విజన్ చేసేవాడో తెలియదు. మీరు చేయగలరు అన్నారు, ఆయన బిలీవ్ చేశారు, నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు రాముల తాత మోతబర్లో. సో అందుకు నేను రాముల తాత యాక్ట్ చేశాను. నా ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్. కాదు, ఏజ్కి తగ్గట్టు ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే పర్లేదు. మరి మీ ఏజ్కి డబల్ అన్న టైప్లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఏమనిపించింది అసలు? అంటే నేను యాక్చువల్ ఏంటంటే సార్ ఛాలెంజింగ్గా తీసుకున్నా. ఇప్పుడు నాకు 42 ఇయర్స్ సార్. ఈ ఏజ్ క్యారెక్టర్ ఎవరైనా చేయగలుగుతారు. బట్ 70 సంవత్సరాల క్యారెక్టర్ నేను చేసినప్పుడే ఆర్టిస్ట్గా నేనేం చేయగలను, నన్ను ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కూడా హ్యాపీగా సార్ నేను ఐ విల్ డూ ఇట్ అని చెప్పాను అనమాట. ఓకే సార్. మరి మీ ప్రస్థానంలో ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంటు, తర్వాత ఆర్టిస్ట్ ఏంటిది? ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది కూడా వేరే డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు కూడా ఫైనల్గా ఆర్టిస్ట్ అవ్వాలనే టర్న్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఉద్దేశం ఉండి చేస్తున్నారా లేకపోతే ఎలా? అంటే నా విషయంలో అయితే సార్, నేను అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా నేను అంటే లైక్ సింగర్ నేను. ఓకే. ప్రతి స్టేజ్ మీద ఏ స్కూల్ కానీ కాలేజ్ డేస్లో ఎక్కడ ఒక ఈవెంట్ జరిగినా అందులో నేను ఒక పాట కంపల్సరీ అనమాట. సో అట్లా నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అంటే అక్కడ పాట పాడుతున్నప్పుడు కింద ఫ్రెండ్స్ కానీ ఆ జనాలు చప్పట్లు కొడుతుంటే ఆనందం మామూలుగా ఉండేది కాదు. సో నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా, ఓకే మనం రొటీన్గా లైఫ్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను అక్కడ నుంచి నేను సినిమా ఫీల్డ్లో నాకు ఫస్ట్ ఇన్స్పిరేషన్ అక్కడ పడింది అనమాట. ఓకే. అక్కడ పడిన తర్వాత ఒక సింగర్గా మొదలైంది అంటారు. ఎస్. మరి ఒక పాట పాడొచ్చుగా? సింగర్ అన్న తర్వాత ప్రేక్షకులు కూడా వినాలనిపిస్తుంది. అవునవును. ఓకే సార్, ఖచ్చితంగా. యాక్చువల్గా ఒక ప్రైవేట్ సాంగ్ చాలా బాగుంటుంది కాలేజ్ డేస్లో. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయంలో ఊయలలుగాలి,
చెలిని హృదయములో ఊయలలుగాలి గువ్వల వలె మనమొకటై రివ్వునయగరాలి వసంతకాలంలో కోయిల పాటనై నిండు గోదారి కిన్నెర సానినై ఎడారి జీవితాన పారేసెల ఏరై ఎడారి జీవితాన పారేసెల ఏరై నా పడవకు తెరచాపై నావను నడిపించినావు. ఇలా ఉంటుంది సార్ సాంగ్. వావ్. కానీ ఆ రాగము ఇంతసేపు సస్టైన్ చేశాడు తెలుసా. కానీ సింగర్ అవ్వకోకుండా మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చారు మీరు? అంటే ప్రతి ఒక్కరికి అన్ని డ్రీమ్స్ కొన్నిసార్లు ఫుల్ఫిల్ అవ్వవు. ఓకే. నేను కూడా నాకు సింగర్గా డ్రీమ్ ఉన్నా కూడా సో మనం ఫైనాన్షియల్గా కొంచెం ఈ సింగర్గా స్ట్రగుల్ అవుతాం, కొంచెం కావాలి సర్కిల్. సో నేను సెక్యూర్గా ఉండాలంటే నాకు యాక్చువల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఓకే. ప్రతి సినిమాలు చూసేవాళ్ళం కాలేజ్ డేస్లో. సో ఆ ఇన్స్పిరేషన్తో నేను ఖచ్చితంగా ఇండస్ట్రీకి రావాలి, డైరెక్టర్ అవ్వాలని నాకు అప్పుడు బీజం ఆడింది. సో అది కూడా మైండ్లో ఉంది. సో మనం డైరెక్టర్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ నేర్చుకొని దాన్ని కంటిన్యూ చేయడం జరిగిందనమాట. ఓకే 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 బాగుంది సార్. కానీ ఆ సాంగ్ మన 90s 80sలో మనం వింటూ ఉంటాము నాటకాల దగ్గర కానీ. సో ఆ టైప్ ఆఫ్ గాత్రం కానీ అది సస్టైన్ చేసిన విధానం మాత్రం అద్భుతం సార్. నేను సాంగ్ పాడుతుంటే ఒక విలేజ్లో కాలేజ్లో స్టేజ్ మీదకి వచ్చారండి, చేస్తూ దాదాపు ఒక 20 మంది వచ్చి హగ్ చేసుకున్నారు. ఓకే ఓకే. అసలు అంటే ఏం సార్ అంత రాగం తీశారు, అసలు ఆపకుండా పాడారని. సో అది అనమాట మనకి ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ బీజం అక్కడ పడింది. మరి సరదాగా ఎప్పుడైనా కానీ దోస్తులతో మనం కూర్చున్నప్పుడు కూడా మిమ్మల్ని పాటలు పాడమని అంటారు కదా, ఆ అకేషన్ అనేది వేరుంటుంది ఆ టైంలో. అవును ఖచ్చితంగా. మనం కూర్చున్నామంటే చాలు కష్టం. అసలు కాలేజ్ డేస్లో కూడా ఒకవేళ లెక్చరర్ రాలేదంటే డోర్ క్లోజ్ చేసి పాట అంటాడు అంతే. ఓకే. వాళ్ళు ఏ పాట అంటే ఆ పాట పాడాలి. మరి దోస్తులతో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి ఇక కానీ నైస్ సార్. ఏంటంటే బ్యాచ్లో ఒకరు సింగర్ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళతో అలాంటి అకేషన్లో పాటలు పాడించుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అండ్ సార్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం ఇండస్ట్రీలో? ఆల్మోస్ట్ 15 years సార్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కో డైరెక్టర్, సెకండ్ డైరెక్టర్ దాకా ఆల్మోస్ట్ డైరెక్షన్ చేసేదాకా 15 years జర్నీ. ఈ 15 years జర్నీలో చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందితో పరిచయాలు మనకు యూజ్ అయినాయి. స్పెషల్గా టీవీ మీడియాలో నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు మన నాగబాబు గారితో ఒక 3 సంవత్సరాలు ట్రావెల్ చేశాను సార్. నాగబాబు గారు సీతామహాలక్ష్మి అనే సీరియల్కి కో డైరెక్టర్గా యాజ్ అ సెకండ్ డైరెక్టర్గా చేశాను. ఆ 3 years నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ సార్. అంటే ఆయన ఎంత బాగా చూసుకుంటారంటే ఒక టెక్నీషియన్ని ఇంకా అల్టిమేట్ అండి. ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు ఒక టెక్నీషియన్ చూసుకోవడంలో కానీ, ఆర్టిస్ట్ని చూసుకోవడంలో కానీ. అంత కేరింగ్. యాక్చువల్గా నాకు ఒక 15 years బ్యాకే అమ్మ నాన్న చనిపోయారు. ఓకే. కానీ నేను ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ రాలేదు. ఆ 3 years మాత్రం నాగబాబు చూస్తే మా నాన్నగారిని చూసినట్టు అనిపించేవారు. అంత కేరింగ్ ఉండేవాళ్ళు, చాలా అంటే చాలా. సో ఈ టీవీ మీడియాలో నేను అప్పుడు కోఆర్డినేటర్ చేసినప్పుడు నా లైఫ్లో మెమరబుల్ డేస్ అంటే నాగబాబు గారితో చేసిన సీతామహాలక్ష్మి జర్నీ. అప్పుడు మా టీవీలో వచ్చేది. ఎస్, మా టీవీలో అప్పట్లో పెద్ద హిట్ అండి ఆ సీరియల్. ఆ సీరియల్ డైలాగుల కోసం చూసేవాళ్ళు. అప్పట్లో బుర్రా సాయిమాధవ్ గారు ఇప్పుడు అంటే తోపు రైటర్ అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం, ఆయన ఫస్ట్ టైం సీరియల్కి డైలాగులు రాశాడు. ఆ డైలాగుల కోసం చూసిన వాళ్ళు రండి సీరియల్. సో అట్లో సూపర్ హిట్ అనమాట. సో అది జర్నీ నాకు చాలా లైఫ్లో మెమరబుల్ డే. ఇక బేసికల్గా చిరంజీవి గారి ఫ్యాను. అలా ఆ బ్రదర్తో పనిచేయడం అంటే ఇక అసలు ఇంకా మర్చిపోలేను. మరి అన్నయ్య గారిని మీట్ అయ్యారా ఎప్పుడైనా? అన్నయ్య గారిని మీట్ అవ్వలేదు సార్. అదృష్టం కోసం వెయిట్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు అయితే రావాలి అనుకోకుండా. అట్ ది సేమ్ టైం నాకు చిరంజీవి గారు అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇంకా చెప్పొద్దు సార్. ఇక కనిపిస్తే అంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు దేవుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే సార్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాలు చేశారు ఈ 15 yearsలో? అంటే 12 years చేసాను. 12 years చేశారు. మరి అంత సుదీర్ఘమైన ప్రయాణం అనేది కూడా ఉంది. టీవీ ఇండస్ట్రీలో సీరియల్స్కి బోల్డ్ చేశారు డైరెక్టర్గా. కానీ ఒక ఆర్టిస్ట్గా టర్న్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు అసలు? అంటే నాకు బాస్కి అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ జిల్లా ఉంటుంది సార్, తెలియకుండా ఉంటుందా? ఉంటుంది. ఓకే. అంటే మనం అంటే ఆర్టిస్ట్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కదా, చెప్తూ మనకి యాక్టింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది సార్.
ఆ తర్వాత ఒక సీరియల్లో ఒక డైరెక్టర్ గారు ఆ రోజు ఎవరో ఆర్టిస్ట్ హ్యాండ్ ఇచ్చారు, ఓకే. సడన్గా నువ్వు చేయొచ్చు కదా అన్నారు. అమ్మ మహాభాగ్యం ఇంకేంటని చేశా. అక్కడి నుంచి చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అన్నారు. తెలియకుండానే ఆ బీజం పడిపోయింది. అట్లా నేను సీరియల్స్ కూడా అల్లరి అల్లరని ఈటీవీ ప్లస్లో వచ్చేది అప్పట్లో. చాలా మన యమున గారును నందకిషోర్ గారు వీళ్ళు ఉండేవాళ్ళు. మంచి క్యారెక్టర్, నాది లీడ్ క్యారెక్టర్, అందులో చేశా. తర్వాత ప్రతిఘటన అని ఒక సీరియల్ వచ్చింది, అందులో మంచి క్యారెక్టర్ చేశా, మన జెమ్నీలో వచ్చింది. ఓకే. సో అట్లా సీరియల్స్లో కూడా మంచి రోల్స్ చేశాను. ఈ మధ్యలో ఫ్యామిలీ పెళ్ళైన తర్వాత మళ్ళీ కొంచెం చిన్న స్ట్రగుల్స్ అనిపించి మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్, సెకండ్ డైరెక్టర్ చేశాను. అంటే ఏంటి స్ట్రగుల్స్ ఏంటి? ఎవరికైనా మ్యారేజ్ అయిన తర్వాత సాఫీగా ఉంటారు, మీరేమో స్ట్రగుల్స్ అంటున్నారు? అంటే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మనకు అప్పుడు వచ్చేదే కొంచెం సార్, అవి మన ఫ్యామిలీ లీడ్ చేయడానికి సరిపోయేవి కాదు, అంటే ఫైనాన్షియల్గా. సో ఉన్నప్పుడు ఒక సీరియల్ ఉందనుకో మనకు సరిపోదు. అందుకని ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ మనకి సాలరీ ఉంటుంది, కొంచెం సెక్యూర్ ఉంటుందని మళ్ళీ అటు వెళ్ళాను అనమాట. అటు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత తెలియకుండానే అది ఉండిపోద్దండి మైండ్లో, మనం ఎంత ప్రయత్నం చేసినా రాలేము. పెద్దోళ్ళు ఊరికే అనరు సార్, ఏంటంటే ముఖం మీద రంగు పడిందంటే అది వదలదు అని చెప్పేసి అంటూ ఉంటారు. 100% సార్. ఎందుకంటే ఒకసారి మనం యాక్ట్ చేశాక ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీరు పలానా సీరియల్ చేశారు, పలానా సినిమాలు చేశారంటే ₹1 కోటి అక్కడ దొరికినంత ఆనందం ఉంటుంది సార్. సో అందుకని ఎవరు వదులుకోరు అసలు. ఓకే. కానీ ఈ మోతివార్ లవ్ స్టోరీలో మీ గెటప్ అన్నీ చూసిన తర్వాత మీరే చేశారని చెప్పేసి మాత్రం గుర్తుపట్టిండరుగా? నేను అంటే ఎవరు గుర్తుపట్టు సార్, ఎందుకంటే ఆ గెటప్ చాలా డిఫరెన్స్ కదా. సో దాని తర్వాత నేను ప్రెస్ మీట్లో కరీంనగర్లో ఇచ్చినప్పుడు చెప్పాను అనమాట. చాలా అంటే ఆ రోజు కరీంనగర్లో ఏడుపు వచ్చేసింది సార్. ఎందుకు ఏడ్చామంటే దానికి రీజన్ లేదు, కానీ మైక్ పట్టుకొని ఏడ్చేశాను. ఏంటి సార్, ఎందుకు సార్? అంటే ఎమోషనల్ మూమెంట్. అంటే 15 సంవత్సరాల నుంచి మనం ఇక్కడికి వచ్చాము, ప్రపంచం మనకి ఎవరు గుర్తించలేదు, కష్టపడుతూ పోతున్నాం, గుర్తింపు రాలేదు. ఒక సిరీస్లో ఒక మంచి క్యారెక్టర్ చేయడం వల్ల అది సక్సెస్ అయింది. G5లోనే #1 ట్రెండింగ్లో 20 days దాకా ఉంది. సో అందులో మన సక్సెస్ మీట్లో రాముల తాత మీరు మాట్లాడాలని సరిగ్గా తెలియకుండానే ఆనందం. అంటే సడన్గా పిలిచారు మిమ్మల్ని? సడన్గా పిలిచారు ఇట్లా రాముల తాత అంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి సార్ జనాలు ఒక 5-600 మంది ఉన్నారు థియేటర్లో. అలా చూస్తేనే అంటే గతమంతా గుర్తొచ్చింది. అన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాం, ఎక్కడ మనకు పేరు రాలేదు, ఎవరు గుర్తించలేదు. ఈ సిరీస్లో రావడం వల్ల మనకు ఇంత పేరు వచ్చింది అనేది అవన్నీ గుర్తొచ్చి ఏడుపు వచ్చేసి ఏడ్చేసా, ఏడుస్తూనే మాట్లాడే. కానీ నైస్ సార్, ఒక్కసారిగా మీ 15 సంవత్సరాల ప్రయాణం అనేది కూడా ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది. అవును. అంటే అలాగే ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ రావడానికి మెయిన్ కారణం అంటే ఎవరు చెప్తారు? డైరెక్టర్ శివ గారి పేరు చెప్తారా, లేకపోతే అనిల్ గీలా పేరు చెప్తారా? అంటే బేసికల్గా ఈ అవకాశం నాకు రావడానికి కారణం అంటే ఒక 2 ఆర్టిస్టులు ఉన్నారు సార్. పద్మ గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ బలగం రమేష్ గారికి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పింది. బలగం రమేష్ అనే ఒక ఆర్టిస్ట్ నా కొలీగు, ఆయన నాకు చెప్పి తీసుకెళ్ళాడు ఆఫీస్కి. అక్కడికి వెళ్ళాక నేను మాట్లాడిన తర్వాత ఆ శివగారు చూసి, సార్ మన దగ్గర రిక్వైర్మెంట్ ఈ ఒక క్యారెక్టర్ ఉంది, రాముల తాత అనే క్యారెక్టర్, మీరు చేయగలిగితే చూద్దాం సార్ అన్నారు. ఆడిషన్ చేశాడు అసిస్టెంట్ డైరెక్టర్ మనం హర్షిత్ అని. చేశాక డైరెక్టర్ గారు చెప్పారు, ఇంకో రోజు రమ్మన్నారు, ఆడిషన్ చేశారు అనిల్ జీల గారితో. అనిల్ గారు కూడా కొంచెం బాగా చేశాడు, మనకి స్లాంగింగ్ అంతా వర్కౌట్ అయింది బాగా అన్నాడు. ఆయన కూడా పాజిటివ్గా చెప్పినందు అప్పుడు శివ గారు ఓకే మీరే చేస్తారు అన్నారు. అంటే ఈ క్రెడిట్ మనం ఎవరికి ఇవ్వాలనేది పక్కన పెడితే అక్కడ నుంచి ఇదంతా సార్. కానీ ఈ 70 సంవత్సరాల ముసలోడి క్యారెక్టర్ నాతో చేయించాలనుకున్న ఆలోచన వచ్చింది చూసారా శివ గారికి, ఆ విషయంలో ఆయనకి హ్యాట్సప్. ఓకే. ఎందుకంటే సార్ ఆయనకు ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆ స్పెషల్గా నాకే ఇవ్వాలని లేదు ఆ క్యారెక్టర్, కానీ ఆ క్యారెక్టర్ కనుక నేను చేయకపోతే ఇవాళ ప్రపంచానికి చిరుత బాలరాజు అనేటోడు ఎవడో తెలియదు. మాది యాక్చువల్గా ఇందాక మర్చిపోయాము ఇంట్రడక్షన్లో, నల్లమల్ల సార్, అచ్చంపేట, ఇది మన శ్రీశైలం హైవే దగ్గర నల్లమల్ల అచ్చంపేట తాలూకా లింగాల మండలం అప్పాయిపల్లి మా విలేజ్. బాగా ఇంటీరియల్, అంటే మా దగ్గర ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. అట్లాంటి ఊరు నుంచి మనం ఇక్కడికి వచ్చి ఏదో సాధించాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఎంతో కొంత గుర్తింపు తీసుకురావాలి, మనం ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశంతో వచ్చాము. ఆయన ఈరోజు నన్ను గుర్తించి ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వడం వల్లే నేను ఇవాళ మీ ముందు వచ్చి కూర్చున్నాను. ఓకే. ఏంటి సార్, అంటే రోడ్లు కానీ ఏం సరిగ్గా ఉండేది కదా ఇంతకుముందు? అలా ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయండి, రోడ్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం బాగా ఇట్లా చుట్టూ అడవి మధ్యలో ఉంటుందా, లేకపోతే ఫుల్ ఫారెస్ట్ మధ్యలో మా ఊరు ఉంటుంది సార్. లైక్ లంబసింగి అంటారు కదా, సో అలా ఉంటుంది అనమాట. నేచర్ అనమాట. నేచర్ మాకు అసలు ఎంత అంటే హ్యాపీ. అన్ని అడవి జంతువులు అన్నీ మేము చూస్తుంటాం సరదాగా. మాకు వెళ్తున్నప్పుడు వెహికల్ కార్ కూడా అడ్డం వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, వాటి పని. ఓకే, చాలా బాగుంటుంది. అసలు మీ ఊరికి వెళ్ళారంటే ఫోన్లు గీన్లు అన్నీ ఇసిరి పారేసి మొత్తం నేచర్ని ఎంజాయ్ చేస్తుంటారు. 100%. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఈ ఫోన్ల గురించి రాదు సార్, ఎందుకంటే గ్యాప్ చాలా రోజుల తర్వాత వెళ్తాం కదా, ఫ్రెండ్స్ కొలీగ్స్ వాళ్ళతో షేర్ చేసుకోవడమే ఉంటుంది అనమాట. ఓకే.
మరి ఇంత ఇలాంటి మంచి క్యారెక్టర్ చేసి మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఊరెప్పుడు వెళ్ళలేదా? ఊరు వెళ్ళాను సార్ రీసెంట్గా. అయితే ఊరు వెళ్ళే కన్నా ముందు నాకు మా అచ్చంపేట టౌన్లో ఒక కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ రాజగోపాల్ గారని అంకుర్ వెంకటయ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ సార్. వాళ్ళు ఈ సక్సెస్ చూసి వాళ్ళని ఫస్ట్ గుర్తించి మా అచ్చంపేట టౌన్లో ఒక పెద్ద 2 ఫ్లెక్సీలు వేయించారు సార్. మెయిన్ చౌరస్తాలో వేయించారు. వేసిన తర్వాత ఊరందరూ తెలిసిపోయింది, చాలామంది తెలిసిపోయింది, హో ఇది సీరియస్ చేశాడంట, ఇట్లా చేసినట్ట అని. ఆ తర్వాత వాళ్ళే ఇనిషియేట్ చేసి మా ఎమ్మెల్యే గారి కాడ తీసుకెళ్ళి సన్మానం చేయించారు సార్. ఓకే. ఎమ్మెల్యే గారు కూడా నాకు అంతకుముందు ఎమ్మెల్యే గారు తెలుసు, అంటే నేను ఆర్టిస్ట్గా తెలుసు, ఆ ప్రచారం అప్పుడు కూడా నేను అప్పుడు వెళ్ళింటి. సో ఆ బాలరాజు అంటే అని ఆయన కూడా రమ్మనండి, పిలవండి, మనోడు కదా, మనం అప్రిషియేట్ చేయాలనేసి పిలిపించుకొని మనకు క్యాంప్ ఆఫీసులో సన్మానం చేశారు సార్. ఓకే. ఆ తర్వాత నుంచి ఇక మా ఊర్లో డిఫరెంట్ అందరికి తెలిసింది, ఇంకా ఊర్లోకి తీసుకెళ్ళడం, అందరు ఫ్రెండ్స్, తర్వాత పక్క ఊర్లో సన్మానాలు గిన్మానాలు చాలా ఎంజాయ్ చేసాం. ఒక వారం రోజులు ఈ సక్సెస్ని ఎంజాయ్ చేసిన. టీంలో ఉన్న వాళ్ళందరికంటే మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు రాముల తాతగా. చాలా అంటే చాలా సార్. అంటే ఆ టీం అందరికీ అదే ఇందాక చెప్పాను కదా, నేను లైఫ్లో ఎవరికన్నా అంటే కృతజ్ఞతగా ఉంటానంటే ఇప్పుడు మన శివ గారికి, డైరెక్టర్ గారికి, అనిల్ జిల్ల గారికి. ఎందుకంటే వాళ్ళ ఆ ప్రాజెక్ట్ లేకపోతే నేను ఎవరిని చిరుత బాలరాజు అంటే నల్లమల్ల ఆడేవాడో తెలియదు. ఓకే. సో వెలుగులోకి తీసుకొచ్చిండు, ఒక అనామకుని ఒక వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరు. ఫస్ట్ సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా అంటే యాక్చువల్గా నేను పుష్పలో కూడా చేశాను సార్. పుష్పలో కూడా? సారీ, పుష్ప 2లో చేశాను. పుష్ప 2లో చేశాను. అంతకన్నా ముందు రీసెంట్గా లాస్ట్ 1.5 year బ్యాక్ ప్లాంట్ మ్యాన్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో హీరోయిన్ బావ క్యారెక్టర్, అంటే బ్రహ్మానంద గారి క్యారెక్టర్ అనమాట అతడులో. ఆ క్యారెక్టర్ నన్ను విజన్ చేస్తారని నమ్మి నాకు ఇచ్చారు. యాక్చువల్గా వాళ్ళతో కూడా నేను ఫస్ట్ జర్నీ, నాకు పరిచయాలు లేవు వాళ్ళకు, కానీ నన్ను నమ్మి ఇచ్చారు. చాలా బాగా చేశాను. సినిమా సెకండ్ హాఫ్లో ఉంటుంది నా క్యారెక్టర్. నేను వచ్చిన దగ్గర నుంచి ఈలలు గోలలు. ఓకే. ఇక్కడ మన ఏఎంబి మాల్లో తర్వాత ఇక్కడ 2-3-4-5-6 థియేటర్ రిలీజ్ అయింది. ఫస్ట్ సినిమా అంటే నాది స్క్రీన్ మీద చూసుకోవడం ప్లాంట్ మ్యాన్. ఆ రోజు ఆ సక్సెస్ చూసిన తర్వాత, గోల చూసిన తర్వాత అమ్మ ఆర్టిస్ట్కు మామూలు కిక్కు లేదనిపించింది. కాకపోతే అది అంటే అంతగా రీచ్ అవ్వలేదు జనాలకి, లేకపోతే 1.5 year బ్యాకే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇది పుష్ప 2లో ఎక్కడ ఉంటారు సార్? పుష్ప 2 అంటే సార్ ఇప్పుడు అంత పెద్ద సినిమాలో మనం ఒక చిన్న కనిపించిన అదృష్టంగా భావిస్తాం. నేను కూడా అట్లాంటి బాపతే. సో పుష్ప టైటిల్ సాంగ్లో అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో హరిదాస్ గెటప్ చేశాను నేను. సాంగ్లో ఉంటా, నేను గుర్తుపడతారు, అంటే మనం అంటే అన్నవం తెలియదు కానీ మనల్ని చూసిన వాళ్ళు అయితే వీడు బాలరాజు అని గుర్తుపడతారు. తెలిసిన వాళ్ళు అయితే గుర్తుపడతారు. సస్టైన్ అయితే ఆడ. కానీ ఆ పుష్ప మూవీలో పుష్పరాజ్ని తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని ఆ కళ్ళు కూడా తిప్పుకోలేదు. అంటే ఆ విషయంలో అల్లు అర్జున్ గారు నిజంగా సార్ తోపు. ఎంత డెడికేషన్ అంటే, అందుకంటే సక్సెస్ అనేది ఊరికే రాదు సార్. ఒక తోపు ఆర్టిస్టులు అనేది అంత ఈజీగా రాదు. ఎంత డెడికేషన్ నేను చూశాను కదా, 1 day అంతా ఉన్నాను ఆయనతో. పక్కనే కాంబినేషన్ పక్కనే ఎంత సరదాగా ఉంటారు అంటే జాలీగా ఉంటారు, ఎవరి మీద కూడా చిరాకు పడరు. ఓకే. కానీ మళ్ళీ ఆ క్యారెక్టర్లోనే ఉంటారు, బయటికి వెళ్ళరు. సో ఎక్స్ట్రాడినరీ అనమాట తోపు. ఇంకా అల్లు అర్జున్ గారు అంటే తగ్గేదలే. బాబా ఏం చెప్పారు అసలు. కానీ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు సార్? ఇప్పటివరకు ఒక 5 సినిమాలు చేశాను సార్. 5 సినిమాలు. పుష్ప 2 కానీ, మోతేవర్ లవ్ స్టోరీ, ప్లాంట్ మ్యాన్, కేల్కతం దర్వాజా బంద్ అని ఒక సినిమా ఉంది, ఇప్పుడు రిలీజ్ కుంది. నెక్స్ట్ మారెమ్మ అని మన హీరో రవితేజ గారి బ్రదర్ కొడుకు హీరోగా, అది కూడా పక్కా హిట్ సార్ సినిమా. అది మొన్న ఒక ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ చేశారు. సో పోస్టర్ రిలీజ్ చేశారు, టైటిల్ రిలీజ్ చేశారు. బాగుంటుంది, పక్కా హిట్. అంటే ఏంటి, కంప్లీట్ రూరల్ స్టోరీ? పక్కా రూరల్ స్టోరీ, మాస్ మసాలా, నేటివిటీ ఉన్న సినిమా. చాలా బాగుంటుంది, కథ డిఫరెంట్గా ఉంటుంది. అంటే హ్యూమన్ ఎమోషన్స్ని చాలా అద్భుతంగా తీశారు. ఇంకా ఇందాక మర్చిపోయాను సార్, అంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది చూసారా. నాకు ఈ మోతేవర్ లవ్ స్టోరీలో క్యారెక్టర్ రావడానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆ సినిమా డైరెక్టర్ నాగరాజు గారు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా క్లీన్ షేవ్గా ఉండేవాడిని సార్. నన్ను ఎవరు నువ్వు ఇట్లా ఉంటే ఎవరు గుర్తిస్తారా ఆర్టిస్ట్గా అన్నారు. మీరు కొంచెం మీ ఏజ్ ఉంటుంది కాబట్టి కొంచెం గడ్డం పెంచండి, ఎయిర్ కొంచెం పెంచండి అంటే ఆయన చంపడం వల్ల పెంచాను. అది నాకు ఇక్కడ హెల్ప్ అవుంది. ఇది మోతేవర్ లవ్ స్టోరీలో క్యారెక్టర్ రావడానికి ఆయన చెప్పిన సలహా నాకు హెల్ప్ అయింది. ఇక్కడ ఆయన గడ్డం పెంచడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఉంటే విజన్ చేసేవాళ్ళు కాదేమో. సో ఇంకా ఇండైరెక్ట్గా ఆయన కూడా కారణం నేను ఈ క్యారెక్టర్ రావడానికి. ఓకే. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లింక్ సార్. అంటే కొంతమంది అనుకుంటాం కదా,
మనకు రాసి పెట్టుంటే మనకు తెలియకుండానే ఎక్కడి నుంచో ఆపర్చునిటీ వస్తుంది అంటారు కదా, నేను ఇది నమ్ముతాను సార్. ఇప్పుడు నా విషయంలో జరిగింది. నాకు సంబంధం లేని వాళ్ళు ఆ టీం, నేను ఇప్పటిదాకా అనిల్ జిలా కానీ శివ గారి గురించి కానీ యూట్యూబ్లో చూడడం తప్ప లైవ్గా ఎప్పుడు మాట్లాడలే. ఓకే. మరి అట్లాంటిది నేను వెళ్ళి ఆ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయడం అంటే నాకు దేవుడు రాసి పెట్టుండబట్టే కదా. ఇన్ని సంవత్సరాలు వీడు కష్టపడుతుండు కదా, వీడికి ఏదో సక్సెస్ కావాలనేది దేవుడే వాళ్ళ రూపంలో నాకు ఆపర్చునిటీ ఇచ్చింది అనుకుంటాను. ఓకే. రే సినిమా పరంగా అన్నీ తెలుసు, అన్నీ చేశారు. ఆర్టిస్టులకు కష్టాలు నష్టాలు ఎంత బాధపడతారో అన్నీ తెలిసే ఉంటాయి. మరి మీరు ఆర్టిస్ట్గా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ పరంగా కాకుండా అవమానాలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే ఉంటాయి సార్. అంటే ఫస్ట్ మనం సక్సెస్ రాకన్నా ముందు ఆర్టిస్ట్ని చూసే ధోరణి వేరేలా ఉంటుంది. సక్సెస్ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ని చూసే ధోరణి వేరేలా ఉంటుంది. కానీ దాన్ని మనం తప్పు పట్టనికే కూడా లేదు సార్. ఎందుకంటే సిచ్యువేషన్స్. ఇప్పుడు నువ్వెవరో తెలియకుండా నీకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు? నువ్వు తెలిస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు. సో అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని అవమానాలు. మన అవమానం అని అనుకోకూడదు, కానీ చిన్న చిన్న జరుగుతాయి. అవన్నీ మనసులో పెట్టుకోకుండా మనం గోల్ కరెక్ట్గా పెట్టుకొని సక్సెస్ కోసం పోరాడితే ఖచ్చితంగా నీకు వచ్చే రెస్పెక్ట్ నీకు వస్తుంది. ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అంటే, మీరు ఒకప్పుడు కో డైరెక్టర్గా డైరెక్టింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, చేశారు కాబట్టి మీరు కూడా అలా చూసారనే? అవును, చూసాం అందరం. ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, అంటే ఇప్పుడు నేను ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు ఎంతసేపు నా వర్క్ కావాలని చూస్తా, ఎదుటోడి పెయిన్ గురించి నేను ఆలోచించాను. అంటే అది తప్పని కాదు, నేనున్న సిచ్యువేషన్ అలాంటిది. అట్లా అంటే వాళ్ళు చూడడం అనేది తప్పు కాదంటారు? తప్పు కాదు. ఓకే. సిచ్యువేషన్స్ సార్. నైస్ సార్. అయితే ఇలా మీ లైఫ్లో అయితే ఒక 2 డిఫరెంట్ జర్నీస్ అయితే ఉన్నాయి. అవునవును, డిఫరెంట్ జర్నీస్. ఇక స్ట్రగుల్స్ కూడా చాలా ఉన్నాయి సార్. అవన్నీ చెప్పుకుంటే ఇక ప్రతి మనిషికి జీవితంలో కష్టాలే ఉంటాయి. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసినప్పుడు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా డబ్బులు లేని రోజులు. 4 ఫంక్షన్లకు మనకు చెప్తే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్. మనం వచ్చే జీతానికి మనకు ఉండేదానికే సరిపోయేది. అమ్మా నాన్న లేరు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత బాధ్యతలు మనమే తీసుకోవాలి. నాకు 3 సిస్టర్స్, నేను ఒక్కనే, ఓన్లీ 1 నేను. ముగ్గురు సిస్టర్స్కి యాక్చువల్గా 2 సిస్టర్స్ నాన్న వాళ్ళు చేశారు, ఒక సిస్టర్కి నేనే పెళ్లి చేశాను. ఇన్ని స్ట్రగుల్స్ పడుతూనే పెళ్లి చేశాను. సో అట్లా అన్నీ ఉన్నాయి, ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. మరి ఇప్పుడైతే ఫైనాన్షియల్గా కొంచెం స్టేబులేనా? ఫైనాన్షియల్గా అంటే సార్, మనం ఫైనాన్షియల్ స్టేబుల్ అంటే ఇప్పుడు నాకు మోతబర్ లవ్ స్టోరీ అనేది ఒక ఫస్ట్ మెట్టు సార్. నేను ఎవరైనా ప్రపంచాన్ని తెలియడానికి ఒక మంచి ఆపర్చునిటీ, మంచి పేరు వచ్చింది. సో దీని ద్వారా మనకు 4 అవకాశాలు వస్తే కమర్షియల్ సినిమా చేసి ఒక మంచి క్యారెక్టర్ పడితే అప్పుడు డబ్బులు వస్తాయి. మరి ఆ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టే ఉంటారు కదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇంత కిక్ ఉన్నప్పుడు మనం ఎందుకు మొదలు పెట్టం? ఇంత లైఫ్లో 15 సంవత్సరాల్లో మనం ఎప్పుడు అనుభవించని లైఫ్ నీకు 1 మంత్ నుంచి మనం అనుభవిస్తున్నప్పుడు దీని మీద ఎంత గట్టిగా ట్రై చేస్తాం. కానీ ఇది ఏ మూవీలో అయినా కానీ సక్సెస్ అయిన దాంట్లో మనం ఏదైనా ఒక క్యారెక్టర్ వేసామంటే మిగతా డైరెక్టర్స్ కానీ ఆ టీమ్స్ కానీ అందరూ మనల్ని అలాగే చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు రాముల తాత క్యారెక్టర్లో చేశారు, ఆ రకంగా ఎట్లయితే మెప్పించారో చూసాము. మరి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే వస్తుంటాయి. అంటే నేనేమంటే సార్, ఏ టైప్ క్యారెక్టర్ వచ్చినా మనం చేయాలి. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, అప్పుడు చూసిన డైరెక్టర్ గారికి ఒకవేళ నేను ఇలా గెటప్ సూట్ అవుతుందని ఇచ్చిన అనుకో, అది చేస్తా. లేదు నువ్వు 70 సంవత్సరాలు ముసలోడు చేసినా చేస్తాను, నో ప్రాబ్లం. నాకు క్యారెక్టర్ కావాలి, ఆ క్యారెక్టర్ వాళ్ళు అనుకున్నట్టుగా నేను రీచ్ అవ్వాలి, పర్ఫార్మెన్స్తో నేను వాళ్ళందరినీ అలరించాలి అనేది నాకు ఉంటుంది. ఓకే. ఈ ఏజ్ అది ఇది చేయను ఇది చేస్తాను ఏం లేదు సార్. వాళ్ళ క్యారెక్టర్కి ఏది రిక్వైర్మెంట్ ఉంది, నా పర్సనాలిటీకి నా హైట్కి వాళ్ళు ఇచ్చింది నేను చేయాలి. 70 సంవత్సరాల ముసలోడు కాదు, 100 సంవత్సరాల ముసలోడు చేయమని చేస్తాను. కానీ మీకైతే మీ ఆకలి కనిపిస్తుంది ఏంటంటే ఏదైనా కానీ క్యారెక్టర్ చెయ్యాలి, అంతే సార్. కనిపించాలి, చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జస్ట్ చిన్న ఫస్ట్ మెట్ ఉన్నాం, ఇంకా గట్టిగా 4 మెట్లు ఎక్కాలి, కొట్టాలి సక్సెస్. ఇంకా 10 మందికి అంటే సక్సెస్ కొట్టి మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందికి సాయం చేయాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను అంటే ఈ టీంలో మోతబర్ టీంలో ఒకటి అబ్జర్వ్ చేశాను సార్. చెప్పండి. టీం వర్క్ చేస్తే ఏదైనా సక్సెస్ అవుతారని వాళ్ళని చూసి నేర్చుకోవాలి. టీం వర్క్ అంతగా గమనించింది ఏంటి అంటే, వేరే మూవీస్లో మీరు వర్క్ చేసింది అన్నీ ఉన్నాయి, కానీ ఇందులో మీకు స్పెషల్గా కనిపించింది అంటే వీళ్ళెవరో తెలియదు సార్ ప్రపంచానికి, కానీ వాళ్ళు ఒక టీం వర్క్ చేసుకొని ప్రపంచం వాళ్ళు గుర్తించేలా చేసుకున్నారు. మై విలేజ్ అని ఒక షో, ఒక యూట్యూబ్ ద్వారా. సో ఒకరుగా పోరాడితే ఏదైనా కొంచెం టైం పడుతుంది సార్, కానీ 2 చేతులు కలిస్తే చప్పట్లు ఎలాగ వస్తాయో 4 కలిసి ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 2 సంవత్సరాలు అనుకున్నది సంవత్సరంలో వస్తుంది. ఓకే. సో అట్లా టీం వర్క్ ఏ ఫీల్డ్ అయినా సరే టీం వర్క్ సార్. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలన్నా కూడా నాకు సపోర్ట్ చేసి ఒక రైటర్ ఉండాలి.
నేను ఆర్టిస్ట్ కావాలని నాకు సపోర్ట్ చేసి ఒక డైరెక్టర్ ఉండాలి, నా గురించి ఆలోచించి ఒక డైరెక్టర్ ఉండాలి. సో ఇట్లా ఎవరో ఒకరు మనకు సపోర్ట్ అనేది ఖచ్చితంగా జీవితంలో అవసరం. ఓకే. ఒకరిగా మనం ఏమీ చేయలేం, వెనకాల పుష్ చేసే వాళ్ళు ఉండాలి, ఆపర్చునిటీ రావాలి, దాన్ని మనం బాగా చేయగలగాలి. మురళీధర్ గౌడ్ గారితో ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్ ఆయన. అంటే ఎన్ని రోజులు చేశారు ఆయనతో కాంబినేషన్? కానీ నేను ఇందులో ఈ సిరీస్లో 8 రోజులు చేశాను. యాక్చువల్గా కేల్కతం దర్వాజా మంది సినిమాలో కూడా నేను ఆయన కాంబినేషనే. అందులో ఒక 3 days చేశాను. బేసికల్గా ఆయన నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. అప్పట్లో ఆయన కానీ షార్ట్ టర్మ్లో ఆయన అంత బిజీగా ఎవరు కాలేదు సార్. అది ఆయన అదృష్టం అనుకోవాలి. ఆయనకు పడ్డ క్యారెక్టర్ కూడా అట్లా పడ్డాయి. పర్ఫార్మెన్స్ సైడ్ ఆయన తోపు. ఇప్పుడు చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా కలుపుగోళ్ళు ఉంటారు సార్ ఆయన. నేను పెద్ద ఆర్టిస్ట్ను అట్లాంటి ఫీలింగ్ ఎవరితోనైనా ఆయన ఒకేలా ఉంటాడు. ఆయన కానీ మన సద్దన గారు కానీ లొకేషన్లో మాత్రం చాలా హెల్తీగా ఉండేవాళ్ళం. ఏదన్నా సీన్ ఇప్పుడు నేను చాలా కాంబినేషన్ వాళ్ళతోనే ఉంది. ఉన్నప్పుడు ఏదన్నా చెప్తుంటే వాళ్ళు ఇది ఇలా కాదు బాలరాజు ఇలా చేయాలి, ఓకే డిస్కస్ చేసేవాళ్ళం అనమాట. వాళ్ళకి ఈగోగా నేను ఏదైనా చెప్పినా కూడా ఓకే బాగా చేద్దామనే వాళ్ళు. సో హెల్తీగా ఉండేవాళ్ళం లొకేషన్లో. సార్ మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మీరు మళ్ళీ డైరెక్షన్ చేస్తారా? ఖచ్చితంగా సార్. మనం ఇన్ని సంవత్సరాలు దాంట్లో లాట్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకున్నాం, చాలా కష్టపడ్డాం. దాని మీద కూడా ఉంది. కానీ ఫస్ట్ నాకేంటంటే సార్ నేను ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి, మంచి క్యారెక్టర్లు చేయాలి. ఆ తర్వాత ఒక మంచి కథ అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంట, కొట్టినామంటే హిట్ సినిమానే తీయాలి, లేకపోతే తీయ. ఓకే. అది మంచి కసి ఉంది సార్. వీళ్ళ కసి కాదు సార్, అంటే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ట్రావెల్ చేసినప్పుడు జరిగిన ప్రతి అవమానం నాకు గుర్తుంది. నన్ను చూసిన విధానం నాకు ప్రతి ఒక్కరు ఎలా మాట్లాడడం కూడా గుర్తుంది. అందుకని వాళ్ళ కోసం అన్న నేను డైరెక్టర్ అవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి, సో నా డ్రీమ్ తీర్చుకోవాలి. సార్ మరి ఫైనల్గా అయితే ఇవన్నీ కాకుండా యాజ్ ఎ సింగర్గా కూడా ఒకటి చేస్తే బాగుంటుంది అనిపించింది మీరు మీ పాట విన్న తర్వాత. సో ఫైనల్గా మన ఇంటర్వ్యూ క్లోజింగ్ టైంలో ఇంకొక సాంగ్ ఏదన్నా పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము, తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని వడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, జత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. మీకు సినిమా ఇండస్ట్రీకి ఏనాటి అనుబంధము? ఏనాటి అనుబంధం నిజంగానే సార్. ఏదైనా మనకు సినిమా ఫీల్డ్లో ఆ బంధం అనేది లేకపోతే మనం ఇక్కడ దాకా రాము సార్. అసలు కళామ తల్లి పిలవకపోతే ఎవరు ఇక్కడికి రారు. చాలా ఉన్నాయి ప్రపంచంలో చేసుకోవడానికి, కానీ ఇక్కడికి వచ్చిరంటే ఏదో ఒకటి ఉంటుంది ఆ రిలేషన్. అది నాకు కాలేజ్ డేస్లోనే అర్థమైపోయింది. మరి ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా కానీ మీరు బాగా బాధపడి ఏడిచి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలనుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు డబ్బులు ఉండకపోవడం, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎవరైనా వాళ్ళు ఎంతసేపు ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీకి వెళ్ళాడు ప్రతిసారి మాకేదో అడుగుతారని ఆలోచించారు తప్పితే సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్. ఇక అమ్మ నాన్న అయితే పాపం మా అమ్మ నాకు ఎంత సపోర్ట్ చేసేదంటే, అరే ఊర్లో అందరూ ఏదో జాబ్ అని ట్రై చేస్తున్నారు, నా కొడుకు మాత్రం ఏదో డిఫరెంట్గా ఏదో ట్రై చేస్తున్నాడు కదా అని పెళ్ళి కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా పోస్ట్ పోన్ చేశాను సార్. ఇప్పుడు మాత్రం ఒకటే విషయం నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఈ సక్సెస్ మూతబర్ల సక్సెస్ అనేది మా అమ్మ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదని తలుచుకుంటే నేను ఏడుపు వచ్చేస్తుంది సార్. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కాలేకపోయినా, ఇవాళ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళు లేరు. సో అది మాత్రం లైఫ్లో ఒక తీరని ఒక ఎమోషన్ అనమాట. వాళ్ళు ఉండి నాకు ఇప్పుడు నాకు మొన్న మా ఎమ్మెల్యే గారు సన్మానం చేసింది కానీ, ఊర్లో సన్మానం చేసింది కానీ వాళ్ళు చూస్తే ఎంత ఆనందపడే వాళ్ళు అనేది ఇప్పుడు తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. సో అట్లా ఏదైనా మనం ఏం చేసినా కూడా మన తల్లిదండ్రులు మన సక్సెస్ని చూస్తే అది వేరే ఉంటుంది సార్, ఆనందం వేరే ఉంటుంది. ఓకే. మా చెల్లెళ్ళు కూడా అంటే ఏ రోజు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం వాళ్ళు. మనం ఇండస్ట్రీ అని తెలుసు కాబట్టి
ఒక్కోసారి ఎట్లుండేదంటే రాఖీ కట్టినప్పుడు జనరల్ ఏ ఆడపిల్ల అయినా ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. నా దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళ డబ్బులు వేసుకొని మా అన్న చీరిప్పించిండని డబ్బులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని కూడా వాళ్ళ హస్బెండ్ల దగ్గర చెప్పుకునే రోజులు ఉన్నాయి సార్. అవి తలుచుకుంటే బాధేస్తుంది. అంటే అట్లాంటి సిస్టర్స్ దొరకడం కూడా అదృష్టం సార్. అన్న బాధని అర్థం చేసుకోరు, ఆయన దగ్గర లేవు కదా, ఇచ్చే స్టేజ్లో లేదు కదా అని. అలాగని వాళ్ళ ఇంటి మెట్టింటి దగ్గర పరువు పోకూడదు. రాఖీ కడితే ఆ డబ్బులు కూడా వాళ్ళ డబ్బులతో శారీ తీసుకొని మా అన్ననే ఇచ్చిండని చెప్పిన రోజులు ఉన్నాయి. నేను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మా బావగారు అడిగితే ఏమన్నా శారీ చాలా బాగుంది ఎక్కడ ఇప్పించావు అన్నారు. నేను షాకు, నేను ఎప్పుడు ఇప్పించాను శారీ అంటే తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు తీసుకెళ్ళి నేను ఇప్పించానని చెప్పుకున్నాను. సో మనం ఏదైనా అంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండడం గొప్ప అదృష్టం సార్. ఆ సక్సెస్ని మా అమ్మ నాన్న చూడలేకపోయారన్నది ఒక బాధ అయితే, అరే ఇంత గొప్ప చెల్లెళ్ళు ఉన్నారు కదా, నా కష్టాన్ని కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఎక్కడ ఫీల్ అవ్వకుండా అనేది చాలా ఆనందం అనిపిస్తుంది వాళ్ళ విషయంలో. కానీ ఈరోజు మనం చూస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అంటే మనకు కావాల్సిన వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడం మనకు బాధ అనిపిస్తే చెల్లెళ్ళు చూస్తున్నారు అనేది అది ఇంకొక ఆనందం. చాలా అంటే ప్రతి విషయంలో మనం ఎప్పుడు కూడా వాళ్ళకి చేసింది ఏం లేదు సార్. ప్రతిసారి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనకు డబ్బులు లేనప్పుడు అడిగితే కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. సో అట్లాంటి సిస్టర్స్ దొరకడం నిజంగా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. అది అందరికీ అంటే అందరు చెల్లెలు అంటే అందరూ అలాగే ఉంటారు, కానీ మా చెల్లెళ్ళు ఎందుకో నాకు స్పెషల్ అనమాట. ఇంకా నుంచి మీరు పెడతారులేండి సార్, వచ్చేసింది అంతే, టైం నడుస్తున్నప్పుడు. ఏమో అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ లేకపోతే మా అమ్మ నాన్న కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడడానికి ఒకవేళ నిజంగా రాసి పెట్టుంటే పెట్టాలి, వాళ్ళందరూ మంచిగా చూసుకోవాలి. సో మనకైతే ఈ జర్నీలో ప్రతి ఒక్కరిని అంటే కొన్నిసార్లు మీరు ఇందాక అన్నందుకు ఒక విషయం గుర్తొచ్చింది, సొంత వాళ్ళు కూడా మనకు అవమానం అంటే ఏదన్నా అడిగినప్పుడు సపోర్ట్ చేయకపోవడం. అక్కడ దాకా ఎందుకు, మొన్న నేను సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఈ మోతేవారి లవ్ స్టోరీ సక్సెస్లో కూడా నాకు సంబంధం లేని వాళ్ళు స్టేటస్లో పెట్టుకున్నారు. నాకు సంబంధం లేని ఇప్పుడు అంకూరి వెంకటయ్య అని ఇందాక చెప్పాను కదా, చౌరస్తాలో ఒక 2 పెద్ద ఫ్లెక్సీలు వేయించాడు సార్. నాకు నేను మొన్న ఊరు వెళ్ళే వరకు ఆయన మొహం కూడా చూడలే. నాకు తెలియని పర్సన్ నన్ను గుర్తించి నాకు ఫ్లెక్సీలు వేయించిండు. నా సొంత అనుకునే వాళ్ళు కనీసం ఫోన్ చేసి అప్రిషియేషన్ కూడా చేయలేదు. అలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. అరే అరే ఇట్లా కూడా ఉంటారా జనాలు అనిపిస్తుంది. సో అంటే మళ్ళీ ఒకటి కూడా అంటే కళాకారుని కష్టం కళాకారునికే తెలుసు అని, కళాకారుని గురించి తెలిసినోడే మనల్ని అప్రిషియేట్ చేస్తారు సార్. వాడు ఎంత తోపైనా తెలియనప్పుడు దాని విలువ తెలియనప్పుడు వాడు అప్రిషియేషన్ చేయడు. సొంతం సార్ నా బావమర్దులు అనుకోండి, ఇంకో 2 బాబాయిలు అనుకోండి, ఎవరు అప్రిషియేషన్ చేయలేదు. కానీ బయట వాళ్ళు నన్ను సపోర్ట్ చేశారు. నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్రెండ్ ఒక అతను ప్రదీప్ అని ఉంటాడు, ఎస్ఐ ఒక అతను, వాళ్ళైతే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా అరే మేము ఇక్కడ వచ్చినాం అంటే నేను ఎస్ఐ అంటే కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వను, నువ్వు ఆర్టిస్ట్ నువ్వు ఆ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అవ్వాలి, నువ్వు ఒక ఆర్టిస్ట్ అవ్వాలని వాళ్ళు ఎప్పుడు నాకు అప్రిషియేట్ చేసి చెప్తా ఉంటాను. సో అట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం వల్లనే నేను నిజంగా ఈరోజు ఇక్కడ ఉన్నానేమో. సార్ గ్రేట్. అంటే మనల్ని ప్రేమించే మనుషులు మన దగ్గర మన అనుకున్న వాళ్ళు ఒకవేళ మనకు దూరం పెట్టినా కూడా మనకు సంబంధం లేని వాళ్ళు చాలామంది ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ చేశారు కాబట్టి మనం ఇక్కడ ఉండగలుగుతున్నాయి. అంతే, లేకపోతే ఇప్పుడున్న ఈ ఎక్స్పెన్సివ్ లైఫ్లో మనం ఇక్కడ చాలా కష్టం సార్. ఫ్యామిలీతో స్పెషల్గా ఇప్పుడు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు, నరకం. ఏవి వచ్చినా ఇప్పుడు ఆర్టిస్టుల కంటే ఎట్లుంటే సార్ ఆపర్చునిటీ మీకు తెలియదే ఉంటుంది. ఇవాళ 4 రోజులు ఉంటే 4 రోజులు ఖాళీ ఉంటాం, కానీ రెంట్ మాత్రం నెలకు తీసుకుంటాడు, ఆగదు, అది మాత్రం ఆగదు. సో ఎన్ని కష్టాలన్నా సరే ఆ రెంట్ ఇవ్వాల్సిందే, ఆ మెయింటెనెన్స్లు చేయాల్సిందే. సో అంటే కళాకారునికి ఎదుటోళ్ళు అప్రిషియేషన్ చేసినప్పుడు ఆనందం ఎంత ఉంటుందో, ఫైనాన్షియల్గా ఏదన్నా డబ్బులు అవసరం వచ్చినప్పుడు అంత బాధ ఉంటుంది. కానీ ఈ బాధలన్నింటినీ కూడా ఆ అప్రిషియేషన్ వచ్చిన దానికోసం మర్చిపోతాడు ఇవన్నీ. సో అది బాధలంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి, నాకు కూడా చాలా ఉన్నాయి అసలు. ఓకే సార్, ఏంటంటే మీ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్ళాలని మీరు ఇన్ని సంవత్సరాల కఠోర దీక్ష కానీ చూస్తూ ఉంటే చాలా ఇన్స్పిరేషనల్ అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన నా స్నేహితులందరికీ, నా గ్రామ ప్రజలకు, స్పెషల్గా మా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి, తర్వాత నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ఐడ్రీమ్ మీడియా వారికి స్పెషల్గా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.